వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బనియన్ బక్స్. ఈరోజు మనం తెలుసుకునే విషయం, రోజుకి 12 గంటలు 14 గంటలు కష్టపడుతున్నాం. మనం కష్టపడే దానికి ఫలితం దక్కుతుందా? మనం మార్నింగ్ లేవగానే అలారంతో లెగుస్తాం. నిజానికి అది అలారం కాదు, అదొక సర్వైవల్ బెల్. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా ఒక్కడిదో, ఒక ఐటీ ప్రొఫెషనల్దో, నర్స్దో కాదు. భారతదేశంలో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ప్రతి ఒక్క సగటు వ్యక్తిది. ఇది ఒక నర్స్ స్టోరీ అవ్వచ్చు, ఒక డెలివరీ బాయ్ స్టోరీ అవ్వచ్చు, ఒక ప్రైవేట్ టీచర్ స్టోరీ అవ్వచ్చు, ఒక ప్రైవేట్ ఎంప్లాయీ స్టోరీ అవ్వచ్చు, అంతెందుకు స్మాల్ కంపెనీలో అకౌంటెంట్ స్టోరీ కూడా అయి ఉండొచ్చు. ఇండియాలో ఒక డేంజరస్ ట్రెండ్ మొదలైంది. కొంతమంది ఎంప్లాయీస్ అత్యధిక వర్క్ లోడ్, కానీ శాలరీ మాత్రం సేమ్. ఒక లాంగ్వేజ్లో చెప్పాలంటే కంపెనీ వాళ్ళు మనకు చెప్పేది నిజానికి రియాలిటీలో ఇద్దరు చేసే పనిని ఒక్కలే చేస్తున్నాం. మనం కష్టపడుతున్న గంటలు పెరిగే కొద్ది శాలరీ పెరగాలి, కానీ ఎందుకు తగ్గుతుంది? ఇండియాలో ఎంప్లాయీని ఈజీగా రీప్లేస్ చేయొచ్చు. భయం, మనం ఒకవేళ చేయకపోతే బాస్కి కోపం వస్తే ఆయన మనల్ని తప్పిస్తే మన ఉద్యోగం పోతుంది. మనం నో అన్న మరుక్షణం మన కంపెనీ మన ప్లేస్లోకి రావడానికి వందల మంది రెడీగా రెజ్యూమ్స్ పట్టుకొని బయట తిరుగుతున్నారు. కంపెనీ మైండ్ సెట్ కూడా అదే, వీడు కాకపోతే ఇంకొకడు, మహా అయితే ఏమవుద్ది, ఒక వారం రోజులు వాళ్ళని నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు అదే చేస్తారు, హైకులు అడగరు. దేర్ ఆర్ 100 పీపుల్స్ వెయిటింగ్ అవుట్ సైడ్ అనే మైండ్ సెట్తో ఉంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఏఐ ఒకటి, ఆటోమేషన్ ఒకటి. ఇంతకుముందు ముగ్గురు స్టాఫ్ మెంబర్స్ కావాల్సి వచ్చారు, కానీ ఏఐ వచ్చిన తర్వాత ఒక్కరితో నడిపించేస్తున్నారు. శాలరీ సేమ్, మళ్ళీ ఇన్ఫ్లేషన్ కూడా ఇయర్ బై ఇయర్ పెరుగుతుంది, కానీ శాలరీ పెరగట్లేదు. రెంట్ పెరుగుతుంది, స్కూల్ ఫీజు పెరుగుతుంది, పెట్రోల్ పెరుగుతుంది, గ్రాసరీస్ పెరుగుతున్నాయి. శాలరీ మాత్రం హార్డ్లీ 3 to 5%. టెక్నికలీ మన శాలరీ నిజానికి తగ్గుతుంది పెరగకపోగా. పోనీ మనం ఎంత కష్టపడుతున్నాం, మన సన్నను చూడగలుగుతున్నామా? లేదు. మన పిల్లడు అడుగుతా, డాడీ స్కూల్ ఫంక్షన్కి వస్తావా ఈరోజు అని. ఆఫీస్ వర్క్ ఉంది బాబు అంటాం. శాలరీ తగ్గడమే బాధ అనుకుంటే లైఫ్ క్వాలిటీ తగ్గిపోవడం కూడా పెద్ద ట్రాజడీ. ఇండియా ఈజ్ బికమ్ ఏ నేషన్ ఆఫ్ టైర్డ్ ఫేసెస్, ఈఎంఐస్, మిస్డ్ ఫ్యామిలీ మూమెంట్స్, సైలెంట్ డిప్రెషన్. ఒక ప్రముఖ వ్యక్తి అన్నట్టు వారానికి 70 గంటలు కష్టపడితే ప్రొడక్టివిటీ పెరుగుతుంది, శాలరీ పెరుగుతుంది, సక్సెస్ కూడా అవుతారని, అప్పుడే మనిషి నిజమైన సక్సెస్ చూస్తాడని అన్నట్టు, నిజానికి ఒక సర్వే ప్రకారం సగటు భారతీయ వ్యక్తి వారానికి 46.7 గంటలు కష్టపడుతున్నాడు. వారానికి ఎంత సంపాదిస్తున్నాడు తెలుసా? సగటున 8,000. అదే చైనాలో 48.5 గంటలు కష్టపడుతున్నాడు. వారానికి ఎంత సంపాదిస్తున్నాడు? 68,423 రూపాయలు. జపాన్లో 40 గంటలు సంపాదిస్తుంది 78,075 రూపాయలు. జర్మనీ 40 గంటలు వాళ్ళు సగటున 1,14,075 రూపాయలు సంపాదిస్తున్నారు. అదే ప్రపంచ పెద్దన్న యుఎస్ఏలో 34.2 గంటలు కష్టపడుతున్నారు వారానికి సగటున ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుడు అక్కడ. కానీ అక్కడ సంపాదించేది ప్రతి పౌరుడు సగటున 1,40,130 రూపాయలు. వీళ్ళందరితో పోలిస్తే మనం ఇప్పుడు ఎక్కడున్నాం? 8,000 ఎక్కడ, 1,40,130 ఎక్కడ? పోనీ వర్కింగ్ అవర్స్ వాళ్ళకన్నా మనమే ఎక్కువ. కానీ కారణం, శాలరీ పెరగకపోవడానికి కారణం అది మనకే తెలుసు. ఇంకా ఫారెన్లో వచ్చేటప్పటికి ఓవర్ టైం రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటాయి. వీకెండ్ నిజంగా హాలిడే ఉంటుంది, బెటర్ మినిమం వేజెస్ ఉంటాయి. మన దగ్గర సాటర్డే వర్కింగ్ ఉంటాయి, సండే కాల్స్, లేట్ నైట్ ఈమెయిల్స్, ఓవర్ టైం పే ఉండదు. క్వశ్చన్ ఈజ్ నాట్ వై దే ఆర్ ఎర్న్ మోర్, క్వశ్చన్ ఈజ్ వై వి వర్క్ మోర్ బట్ ఎర్న్ లెస్. ఫలితం రావాలంటే ప్రతి వ్యక్తి తనకేమొచ్చని కాకుండా మార్కెట్కి ఏం కావాలి అనేది రీసెర్చ్ చేసి దానికి తగ్గట్టు తను మలుచుకోవడం రావాలి. అదేవిధంగా కంపెనీ షిఫ్ట్ అవ్వడం కూడా తెలియాలి. ఇక్కడ అందరూ చేసే తప్పు ఏంటంటే, మనం కంపెనీ షిఫ్ట్ అవుతాం, శాలరీని నెగోషియేట్ చేసి అడగడం కూడా రావాలి. అదేవిధంగా ప్రతి ఫీల్డ్లో మనం కంపెనీ నుంచి శాలరీ తీసుకున్నాం కాదు, మనం తీసుకున్న శాలరీకి మనం ఎంత వర్క్ తిరిగి ఇస్తున్నాం అన్న పరిస్థితి కూడా మన ఎంప్లాయర్కి, ఎవరైతే మనకు ఉద్యోగం ఇచ్చారో వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం చూపించాలి.